Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈ రోజు మనం ఈ వీడియోలో డైలీ మనం రెగ్యులర్గా మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ లేదా కొన్ని వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో చెప్పడానికి వినడానికి ఇటువంటి వర్డ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ నేర్చుకుందామండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నేను ఎవరికి ఏమీ చెప్పను లేదా నేను ఎవరికి ఏది చెప్పను. I won't say anything to anyone. I won't say anything అంటే నేను ఏది చెప్పను లేదా నేనేమి చెప్పను. టు ఎనీవన్ అంటే ఎవరికి అని అర్థం. సో ఐ వోంట్ సే ఎనీథింగ్ టు ఎనీవన్. నెక్స్ట్ వన్, ఏదైనా జరగడానికి ముందు అందరికీ చెప్పడం వల్ల అది జరగదు లేదా ఏదైనా జరుగుతుంది అనుకుంటే అది అందరికీ చెప్పడం వల్ల అది జరగదు. టెల్లింగ్ ఎవ్రీవన్ బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్ డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్. టెల్లింగ్ ఎవ్రీవన్ అంటే అందరికీ చెప్పడం వల్ల, బిఫోర్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే ఏదైనా జరగడానికి ముందు అందరికీ చెప్పడం వల్ల, డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్ అది జరగదు. నెక్స్ట్ వన్, నా పని పూర్తయిన తరువాత అందరికీ చెప్పాలనుకుంటున్నాను లేదా నా పని అయిపోయిన తర్వాత అందరికీ చెప్తాను అని అంటూ ఉంటాం కదండి. దానిని ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ ఆఫ్టర్ మై వర్క్ ఈజ్ డన్. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ అంటే నేను అందరికీ చెప్తాను. ఆఫ్టర్ తర్వాత, మై వర్క్ ఈస్ డన్ నా పని అయిన తరువాత. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ ఆఫ్టర్ మై వర్క్ ఈస్ డన్. నెక్స్ట్ వన్, నేను ఏదైనా చెప్తే కాస్త నా మాట వినండి లేదా కాస్త నా మాట వినండి నేను చెప్పింది. ఇఫ్ ఐ సే సంథింగ్ ప్లీజ్ లిజన్ టు మీ. ఇఫ్ ఐ సే సంథింగ్ అంటే నేను ఏదైనా చెప్తే లేదా నేను ఏదైనా చెప్పాలనుకుంటే, ప్లీజ్ దయచేసి, లిజన్ టు మీ కాస్త నా మాట వినండి. నెక్స్ట్ వన్, మీరు నేను చెప్పింది చేస్తారా లేదా అనేది మీ ఇష్టం, అయితే ముందుగా నా మాట వినండి. మీరు నేను చెప్పింది చేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం, కానీ నేను చెప్పిన మాట ఒకసారి వినండి అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ డూ వాట్ ఐ సే బట్ ఫస్ట్ లిజన్ టు మీ. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ డూ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది చేస్తారో లేదో అనేది అది మీ ఇష్టం, బట్ కానీ ఫస్ట్ లిజన్ టు మీ ముందుగా నా మాట వినండి. నెక్స్ట్ వన్, నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను ఒప్పుకోను. నా మాట వినకుండా నువ్వు నీకు నచ్చినట్లు చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ డూ యాజ్ యూ లైక్ వితౌట్ లిజనింగ్ టు మీ. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అంటే నేను ఒప్పుకోను. ఇఫ్ యూ డూ యాజ్ యూ లైక్ నీకు నచ్చినట్లు చేస్తే, వితౌట్ లిజనింగ్ టు మీ అంటే నా మాట వినకుండా. సో నా మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను ఒప్పుకోను. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పవని నాకు తెలుసు. ఐ నో యూ వోంట్ టెల్. ఐ నో అంటే నాకు తెలుసు, యూ వోంట్ టెల్ నువ్వు చెప్పవని. సో ఐ నో యూ వోంట్ టెల్ నువ్వు చెప్పవని నాకు తెలుసు. నెక్స్ట్ వన్, మీరు నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నారని నాకు అర్థమయ్యింది. మీరు నిజాలు దాచి నాకు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెల్లింగ్ లైస్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ది ట్రూత్. ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది, దట్ యు ఆర్ టెల్లింగ్ లైస్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ది ట్రూత్ నిజాన్ని దాచిపెట్టి లేదా నిజాన్ని చెప్పకుండా. నాకు చెప్పకుండా చేయవలసిన అవసరం నీకేంటి. నాకు ఇది చెప్పకుండా చేయవలసిన అవసరం నీకేంటి. వాట్ యు నీడ్ టు డూ వితౌట్ టెల్లింగ్ మీ. వాట్ డూ యూ నీడ్ టు డూ అంటే నీకు చెయ్యవలసిన అవసరం ఏంటి. వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా ఇది చెయ్యవలసిన అవసరం నీకేంటి. వాట్ డూ యూ నీడ్ టు డూ వితౌట్ టెల్లింగ్ మీ. నెక్స్ట్ వన్, నాకు చెప్పడానికి ఎవరూ లేరు లేదా నాకు చెప్పేవారు ఎవరూ లేరు అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ హ్యావ్ నో వన్ టు టెల్ మీ. ఐ హ్యావ్ నో వన్ టు టెల్ మీ అంటే నాకు చెప్పడానికి ఎవరూ లేరు లేదా నాకు చెప్పేవారు ఎవరూ లేరు. నెక్స్ట్ వన్, నేను చేసేది మంచిదని ఎప్పుడూ చెబుతుంటాడు. నేను చేసేది మంచిదే అని ఎప్పుడూ చెబుతుంటాడు. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ వాట్ ఐ డూ ఈజ్ గుడ్. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ అతను నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, వాట్ ఐ డూ ఈజ్ గుడ్ నేను చేసేది ఏదైనా సరే మంచిదని. నెక్స్ట్ వన్,
ఆమె నాకు అన్ని మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. ఆమె నాకు అన్ని మంచి విషయాలే చెబుతూ ఉంటుంది. షీ కీప్స్ టెల్లింగ్ మీ ఆల్ ది గుడ్ థింగ్స్. షీ కీప్స్ టెల్లింగ్ మీ. ఆమె నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆల్ ది గుడ్ థింగ్స్. గుడ్ థింగ్స్ అంటే మంచి విషయాలు. సో ఆమె నాకు అన్ని మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. షీ కీప్స్ టెల్లింగ్ మీ ఆల్ ది గుడ్ థింగ్స్. So that's all in today. Thank you so much for watching. We will meet on next video. Until then, keep learning and keep practicing. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.